శ్రీ మహావిష్ణువు నివసించిన ఆదిబద్రీ క్షేత్రం గురించి తెలుసుకుందాం. ఆదిబద్రీ దేవాలయం. ఈ ఆలయం భారతదేశంలోని సుందరమైన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న ఒక పురాతన పుణ్యక్షేత్రం. అలకనంద మరియు పిండార్ నదుల సంగమానికి సమీపంలో ఉన్న ఈ ఆదిబద్రీ ఆలయం గొప్ప మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్న పురాతన ఆలయ సముదాయం. ఈ ఆలయ సముదాయంలో 16 చిన్న దేవాలయాలున్నాయి. ఇవి గుప్తుల కాలంలో నిర్మించబడ్డాయి. ప్రతి ఒక్కటి వేరువేరు దేవతలకు అంకితం చేయబడింది. సమూహంలో ప్రధాన ఆలయం శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది. ప్రధాన ఆలయంలో 3 అడుగుల ఎత్తులో ఉన్న నల్లరాతి విష్ణుమూర్తి విగ్రహం ఉంది. ఈ ఆలయంలో స్వామి నారాయణ రూపంలో కొలువై ఉన్నారు మరియు స్వామివారు ఇక్కడ తపస్సు చేశారని కూడా చెప్తారు. ఈ దేవాలయం పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. ఈ ఆలయానికి ఉన్న అనుబంధ ఆలయాలు ఇతర దేవతలకు అంకితం చేయబడ్డాయి. ఈ ఆలయం ప్రధానంగా విష్ణువు ఆలయం మరియు ఆలయంలో 3 అడుగుల ఎత్తైన శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహాన్ని పూజిస్తారు మరియు ఆలయ సమీపంలో ఒక చిన్న ఆలయం శ్రీ మహావిష్ణువు వాహనమైన గరుడకు అంకితం చేయబడింది. ఈ ఆలయంలో 1 మీటర్ ఎత్తైన నల్లని శాలిగ్రామ విగ్రహం ఉంది. ఆలయ ప్రాంగణంలో శాలిగ్రామ విగ్రహం చతుర్భుజాకారంలో నిలబడి ఉన్న భంగిమలో ఉంటుంది. ఆదిబద్రీ ఆలయం ఉత్తరాఖండ్లోని పంచబద్రీ దేవాలయాల్లో ఒకటి. ఆదిబద్రీ అనే పేరు ఆదిబద్రీధామ్ దేవాలయాల సమూహం నుంచి వచ్చింది. ఈ సమూహంలో ఇప్పుడు 14 మిగిలిన ఆలయాలున్నాయి, కానీ ఇవి నిజానికి 16 సంఖ్యగా భావించబడుతున్నాయి. 8 మరియు 12వ శతాబ్దాల మధ్య నిర్మించబడిన ఈ ఆలయాలు విష్ణువు మరియు శ్రీ లక్ష్మీనారాయణ, గౌరీశంకర్, అన్నపూర్ణ, సూర్యభగవానుడు, సత్యనారాయణ స్వామి, గణేష్డు వంటి అనేక ఇతర దేవతలకు అంకితం చేయబడిన ఆలయాలు కూడా ఉన్నాయి. మరియు శివుడు, గరుడ, దుర్గాదేవి మరియు జామ్కి అంటే సీతాదేవి ఆలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. సత్యయుగం, త్రేతాయుగం మరియు ద్వాపరయుగంలో శ్రీ మహావిష్ణువు ఆదిబద్రిలో నివసించారని, కలియుగ కాలంలో విశాల్ బద్రీ అని కూడా పిలువబడే బద్రీనాథ్కు వెళ్లారని కూడా చెప్తారు. 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు ఈ బద్రీ ఆలయాలను నిర్మించి హిందూ మతాన్ని వ్యాప్తి చేశారని కూడా చెప్తారు. ఇంకో కథనం ప్రకారం మహాభారత కాలంలో పాండవులు స్వర్గానికి వెళ్తుండగా ఒకే రాత్రిలో ఈ ఆలయాన్ని నిర్మించారని కూడా చెప్తారు. ఆలయ సముదాయం భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉంది. ఇవి చిన్న దేవాలయాలు అయినప్పటికీ కూడా చాలా ప్రశాంతమైన ప్రదేశం. ఆలయం ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచే ఉంటాయి. ఈ అద్భుతమైన ఆలయ సముదాయం ఉత్తరాఖండ్లోని గర్హ్వాల్ ప్రాంతంలో కర్ణప్రయాగ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో కుమావోన్లోని ద్వారహత్కు వెళ్లే మార్గంలో ఉంది. శ్రీ మహావిష్ణువు నివసించిన ఆదిబద్రీ క్షేత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.